హాయ్ గైస్, నేను మీ నాగేంద్ర బాబు, అర్జున్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు మనము నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ స్పోర్ట్స్ అంటే మనం ఏ గేమ్స్లో ఎంతమంది ఆడుతున్నారో అవి తెలుసుకుందాం మనం. ఎందుకంటే అవి ఎస్ఎస్జిడిలో మనకి అప్పుడప్పుడు 1 మార్క్స్ వేస్తారు, 1 మార్క్స్ వస్తున్నాయి మనకు. దానికోసం మనము సింపుల్గా గుర్తు పెట్టుకునేలా చెప్పుకుందాం మనం. అవి ఇంపార్టెంట్ మాత్రమే, వెరీ వెరీ ఇంపార్టెంట్వి. దాంట్లో మెయిన్లో వచ్చేటి నేను కొన్ని స్టార్ మార్క్స్ పెట్టినా, స్టార్ మార్క్స్ కూడా మీకు చెప్తాను సింపుల్గా. మనకి మెయిన్లీ ఫస్ట్ వచ్చేసి రగ్బీ. ఈ రగ్బీలో వచ్చేసి మనకి 15 మెంబర్స్ ఉంటారు, మనకి 15 మెంబర్స్. తర్వాత వచ్చేసి ఫుట్బాల్ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఫుట్బాల్ అడుగుతుంటాడు. ఫుట్బాల్ మనకి ఫుట్బాల్, హాకీ, క్రికెట్ ఈ మూడుకి వచ్చి 11 మెంబర్స్ మొత్తం 11 మెంబర్స్ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్బాల్ కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. మనకు అప్పుడప్పుడు అడిగాడు ఎస్ఎస్జిడిలో కొన్ని షిఫ్ట్లో. బేస్బాల్ వచ్చేసి 9 మెంబర్స్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఖోఖో కూడా అడిగాడు చాలాసార్లు. ఒకసారి ఖోఖో కూడా గుర్తుపెట్టుకోండి, సేమ్ 9 మెంబర్సే. ఖోఖోకి బేస్బాల్ రెండింటికి ఒకటే. నెక్స్ట్ కబడ్డీ కూడా అడిగాడు మనల్ని. కబడ్డీ గుర్తుపెట్టుకోండి, 7 మెంబర్స్ మొత్తం. ఎక్స్ట్రా ప్లేయర్స్ అయితే 5 వచ్చేసి మొత్తం 5 సబ్స్టిట్యూషన్స్ కాబట్టి 12 మెంబర్స్కి వస్తుంది. కానీ మనకు అడిగే 7 మెంబర్సే. ఈచ్ టీమ్ 7 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కానీ ఓన్లీ 1 టీం మాత్రమే అడుగుతాడు. మనకి 2 సైడ్ ప్లేయర్స్ అని అడిగితే మెన్షన్ చేస్తే క్వశ్చన్లో దాన్ని బట్టి డబుల్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మనకి 1 సైడ్ ప్లేయర్స్ మాత్రమే 7 మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాలీబాల్ వచ్చి 6 మెంబర్స్ మొత్తం. అలాగే నెక్స్ట్ వచ్చి బాస్కెట్బాల్ అయితే నాకు ఒక 2 టైమ్స్ అడగాలి ఎస్ఎస్సిలో. నాకు ఇది బాస్కెట్బాల్ ఎంతమంది అనేసి 5 మెంబర్స్. అలాగే బ్యాడ్మింటన్ ఉంటుంది కదా, బ్యాడ్మింటన్ కూడా సేమ్ 5 మెంబర్సే. నెక్స్ట్ పోలో మనం హిస్టరీలో చదివేటప్పుడు చాలా సార్లు వినే ఉంటాం మనం, చాలాసార్లు. పోలో గేమ్ వచ్చేసి 4 మెంబర్స్. అలాగే నెక్స్ట్ షటిల్ బ్యాడ్మింటన్ వచ్చేసి 1 or 2 అంటే ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి. ఎలా అంటే అలా పెట్టకూడదు దానికి ఆన్సర్. షటిల్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ వచ్చి చెస్, చదరంగం. ఇది వచ్చేసి 1. టోటల్ 2 సైడ్స్లో అయితే మొత్తం టోటల్ అడిగితే కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా చెప్పండి. ఇది నార్మల్గా అయితే ఓన్లీ ఒకటే చెస్. అలాగే టెన్నిస్ కూడా టెన్నిస్ అలాగే 1 or 2 ఆప్షన్స్ బట్టి ఎలా ఇస్తున్నాడు ఏమేమి తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్ స్నేక్ బోర్డ్ తెలిసి ఉంటాం. స్నేక్ బోర్డ్ వచ్చేసి 140 ఇది. నెక్స్ట్ బ్రిడ్జ్ అనేది 2 మెంబర్స్ మనకు. హ్యాండ్బాల్ అనేది మెయిన్. హ్యాండ్బాల్ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. హ్యాండ్బాల్ అనేది మనకి ఓన్లీ 6 మెంబర్స్ ప్లస్ 1 గోల్ కీపర్, 7 మెంబర్స్ మొత్తం. ఆప్షన్లో 6 కూడా ఇస్తాడు. 6 కాదు మనకి 7 విత్ గోల్ కీపర్. హ్యాండ్బాల్ కూడా గోల్ కీపర్ ఉంటారు. జాగ్రత్తగా నుంచి పెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మ్యాటర్స్ కోసం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇది పీడిఎఫ్ క్రియేట్ చేసి పీడిఎఫ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఏవి కన్ఫ్యూజ్ కాకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోసారి రివైజ్ చేస్తాను. రగ్బీ 15, ఫుట్బాల్, హాకీ, క్రికెట్ వచ్చి 11 మెంబర్స్, బేస్బాల్ అండ్ ఖోఖో వచ్చి 9 మెంబర్స్, కబడ్డీ వచ్చేసి 7 మెంబర్స్, ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా అడిగితే 12 మెంబర్స్, వాలీబాల్ వచ్చేసి 6, అలాగే బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ వచ్చేసి 5, పోలో వచ్చేసి 4, షటిల్ బ్యాడ్మింటన్ వచ్చేసి 1 or 2, అలాగే చెస్ వచ్చేసి మనకు 1, అలాగే టెన్నిస్ వచ్చి 1 or 2, అలాగే స్నేక్ బోర్డ్ వచ్చేసి మనకు 40, బ్రిడ్జ్ 2, హ్యాండ్బాల్ వచ్చేసి మొత్తం 1 సైడ్ 7. ఓకే, 1 సైడ్ అయితే 7. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే మళ్ళీ ఈ టీము ఆ టీం మొత్తం కలిపేసి అయితే మళ్ళీ వేరేలా వస్తుంది. మనం డబుల్ చేసుకోవాలి, దాన్ని 7 వస్తుంది ఇది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ ఒక పీడిఎఫ్ మనకు కావాలంటే ఈ పీడిఎఫ్ మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో వచ్చేసి లింక్ షేర్ చేస్తాను, లింక్ పెడతాను. మనం లింక్ చూసుకోండి. ఓకే, బాయ్. మీ అర్జున్ డిఫెన్స్ అకాడమీ.